వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరప్ కు జైశంకర్ గట్టి కౌంటర్, రష్యన్ చమురు విమర్శలపై రియాలిటీ చెక్. తిరుపతి వేదికగా ప్రభుత్వ విజయాలను వివరించిన సీఎం చంద్రబాబు. యూరప్ వేదికగానే యూరోపియన్ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్న యూరోపియన్ దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. యూరప్ దేశాలు సంవత్సరాలుగా భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించిన ఆయుధాలను విక్రయించారని, అలాంటి దేశాలు ఇప్పుడు భారత్ పై నైతికత పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇండియా ప్రజలకు అందుబాటు ధరల్లో ఇంధనం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ చమురు మార్కెట్ స్థిరీకరణ కోసం భారత్ రష్యన్ చమురు కొనుగోలు కొనసాగించాలని అమెరికానే కోరిందని జైశంకర్ వెల్లడించారు. దేశ ప్రయోజనాలే తమ విదేశాంగ విధానానికి కేంద్ర బిందువని, ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని ఆయన స్పష్టం చేశారు. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian, because Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. But since you spoke about moral ambiguity, I would say this, no European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. Be more explicit so that people understand what you're saying. Europeans sell weapons which are used to attack India. Not now, for many, many years. We Indians have never done anything to endanger Europe. So I think that's a reasonable point. Okay. తిరుపతిలో నిర్వహించిన 2 years ఆఫ్ ట్రస్ట్ అండ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలన అందిస్తున్నామని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరైన ఈ సమావేశం ఉత్సాహభరితంగా సాగింది. రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వీలైనంత వరకు ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, నేతన్నలు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, పాస్టర్లు, ఇమాములు, మౌజములు, ఇలా అందరినీ గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. 2 కిలోవాట్లు ఎస్సీ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తే 3 కిలోవాట్ల వరకు 78,000, 98,000 బీసీలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క P4 తీసుకొచ్చాం. తద్వారా ఆర్థిక అసమానతను తగ్గించాలని ఒక నూతన ప్రయోగం చేస్తున్నాం. విద్య, ఆరోగ్యం, పేదవాడికి ఖర్చులు తగ్గించాలి. అందుకే కొత్తగా సంజీవని తీసుకొచ్చాం, డిఎస్సి పెట్టాం, టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేశాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి 5,757 మంది కానిస్టేబుల్స్ ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆదుకున్నాం. 23 నెలల్లో 21,000 బకాయిలు చెల్లించాం. ఇవన్నీ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మన ఆదాయం ఉండి డబ్బులుండి కాదు,
కేంద్రంతో సహకారం తీసుకున్నాం. కేంద్రానికి కూడా మనం ఒక్క రాష్ట్రమే కాదు, అధికారంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎంత ఇవ్వగలుగుతారో అంతవరకు వారిని మెప్పించి ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేశాం. మన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాం. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్పేవాడిని, ఎవరైతే అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మరొకసారి ఈ సభలో చెప్తున్నాను. రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు చింతకాయల విజయ్, సన్నా సతీష్, భాష్యం రామకృష్ణ నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు మరియు ప్రజల సమస్యలు రాజ్యసభలో సమర్థవంతంగా ప్రస్తావిస్తామని వారు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికతో కలిసి ఆయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖేష్ అంబానీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు అంబానీ కుటుంబానికి ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని మాజీ మంత్రి టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నారులపై దాడులు, మహిళలపై నేరాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. 2024లో 2200 మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురైతే 2025లో ఆ సంఖ్య 2400కు పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటే కేసులు తగ్గాల్సి ఉండగా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. మహిళా భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించడంలో విఫలమైందని, మహిళా విభాగ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల పర్యవేక్షణ బలహీనపడిందని విమర్శించారు. రాష్ట్రంలో దొంగతనాలు, హత్యలు, పోక్సో కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ప్రతి రోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్న పిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024వ సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా. ఎన్సీఆర్బి డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కరీంనగర్ లో మనం చూసాం, పట్టబగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోసుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొట్టున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులు వేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇయాలటి వరకు పట్టుకునే పరిస్థితి లేదు. పార్వతీపురం పరిధిలోని పెద్దకాన గెడ్డ కాలువ ప్రవాహ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలతో జిరాయితీ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రిజిస్ట్రేషన్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సబ్ రిజిస్టర్ తొలుత నిలిపివేశారని తెలిపారు. అయితే సదరు ప్రైవేటు వ్యక్తి కోసం రిజిస్ట్రేషన్ చేయాలంటూ జిల్లా డిఆర్ఓ జోక్యం చేసుకుని మెమో జారీ చేయడం విస్మయం కలిగించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. సమావేశానికి ముందే జిల్లా రిజిస్టర్ తో తాను ఫోన్ లో మాట్లాడినట్టు ఆయన వెల్లడించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని, లేకుంటే సీఎం ఇరిగేషన్ మంత్రి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఇరిగేషన్ ఇది ఓకే, ఇది మ్యాప్ అండి. ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా మీకు చూపిస్తాను. టెక్నికల్ గా డెప్త్ ఫ్లో క్యాలిక్యులేషన్ ఇచ్చారు. డెప్త్ ఫ్లో అది ఎంత హైట్ లో ప్రవహిస్తుంది, ఎంత సెకండ్కి ఎంత వాటర్ వస్తుంది, అవర్కి ఎంత వాటర్ అక్కడి నుంచి ప్రవహిస్తుంది అనేది క్లియర్ కట్ గా డెప్త్ ఫ్లో చార్ట్ ఇది ఇరిగేషన్ వాళ్ళు మనకు అందించిన రిపోర్ట్. ఈ రిపోర్టు నేను ఆల్రెడీ రిజిస్టర్ వరకు కూడా పంపించాను. ఇరిగేషన్ వాళ్ళు ఈ ఫ్లో చార్ట్ వేయడానికి టెక్నికల్ డీటెయిల్స్ ఆగండి, అది ఇరిగేషన్ సంబంధించింది అని చెప్పాను. ఇది డెప్త్ ఫ్లో అండి. ఈ డెప్త్ ఫ్లో అయిపోయిన తర్వాత అసలు దాని యొక్క విషయం ఏంటి అనేది ఇది ఆల్రెడీ టోటల్ రిపోర్ట్ అండి.
127 సర్వే నెంబర్ పైనుంచి ఏ ఏ గడ్డలు నుంచి ప్రవాహం వస్తుంది, ఆ ప్రవాహం ఎక్కడ కలుస్తుంది, ఎంతవరకు వస్తుంది, ఈ ప్రవాహాన్ని పైన ఎన్ని కలవట్లు ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా రాసి ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ రిపోర్ట్. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పనాలా, లేదు ఇప్పుడు బ్రిడ్జ్ కడుతున్న ఆర్ఎండ్బి వాళ్ళది తప్పనాలా? ఆర్ఎండ్బి వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్ కడుతున్నారు, ఈరోజే ముహూర్తం కూడా పెట్టుకున్నాం, ఈరోజు కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. కేబుల్స్ ఉన్నాయని చెప్పి కొంచెం ఇంకా లేట్ చేస్తున్నాం. కేబుల్ తీసేస్తే మొత్తం కనెక్టివిటీ పోతుందని ఆ కేబుల్ తీయడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక దగ్గరగా 85 లక్షలు పెట్టి అక్కడ బ్రిడ్జ్ కట్టిస్తుంటే దేనికి కడతామండి? బ్రిడ్జ్లు కలవట్లు వాటర్ పైన కడతాం కదా, అది కామన్ సెన్సే కదా అది. అలాగే ఆ బ్రిడ్జ్ కడుతున్నా ఆ బ్రిడ్జ్ కూడా ఉందని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చున్నారండి. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా ఇది ఇరిగేషన్కి సంబంధించిన తెలిసినా కానీ గౌరవ కలెక్టర్ గారు ఆపాల్సి అయ్యండి కూడా లేదు చెయ్యండి అని చెప్పడాన్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. దీనిపైన సీరియస్గా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి. ఎందుకంటే ఈ ఊరి వాసిగా నేను కూడా ఉంటుంది వెంకంపేటలోనే, ఈ గ్రామ వాసిగా నా పైన కూడా అంతే బాధ్యత ఉంది. అక్కడ ఖచ్చితంగా కానీ ఆ కెనాల్ కాపాడుకుంటాం, ఆ క్యాష్ గార్డింగ్ని కాపాడుకుంటాం, ఆ చెరువులను కాపాడుకుంటాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఉండగా కానీ నిన్నటికి నిన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. నిన్నటికి నిన్న రిజిస్ట్రేషన్ జరిగింది. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా, ఇన్ని ఇరిగేషన్స్ ఉన్నా రిజిస్ట్రేషన్ జరగడం అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. జిల్లాలో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.